అందరికీ నమస్కారం। ఈ రోజు అనగా సెప్టెంబర్ 7 ఆదివారం రోజు ఏర్పడేటువంటి ఈ చంద్రగ్రహణం రెండవ మరియు చివరి చంద్రగ్రహణం। ఈ రోజు తిథి భాద్రపద శుక్ల పౌర్ణమి తిథి। ఈ రోజు ఏర్పడే ఈ చంద్రగ్రహణం సంపూర్ణ చంద్రగ్రహణం। దీన్ని బ్లడ్ మూన్ గా పిలుస్తారు। ఈ చంద్రగ్రహణం పట్టువిడుపు సమయాలు భారత కాలమానం ప్రకారం చంద్రగ్రహణం సెప్టెంబర్ 7 ఆదివారం రాత్రి 9:58 ప్రారంభమై సెప్టెంబర్ 8 సోమవారం తెల్లవారుజామున 1:26 ఈ చంద్రగ్రహణం అనేది ముగుస్తుందండి। ఈ గ్రహణం మొత్తం కాల వ్యవధి 3:28 ఉందండి। ఈ చంద్రగ్రహణం మన భారతదేశంలో కనిపిస్తుంది। ఈ చంద్రగ్రహణం మన భారతదేశంలో కనిపిస్తుంది కాబట్టి సూతకాలం కూడా వర్తిస్తుంది। సూర్యగ్రహణానికి కానీ చంద్రగ్రహణానికి కానీ ఇటువంటి గ్రహానికైనా సూతక కాలం అనేది తప్పకుండా పాటిస్తారు। సూతక కాలం అనేది గ్రహణ పట్టువిడుపు కాలానికి 12 గంటల ముందుగా ప్రారంభమవుతుంది। సూతక కాలం ప్రారంభానికి అనగా ఈ పట్టువిడుపు కాలానికి 12 గంటల ముందుగా దేవాలయాలను మూసివేస్తారు। ఈ సూతక కాల సమయంలో ఎటువంటి పూజలు, వ్రతాలు, నోములు, శుభకార్యాలు లాంటివి జరుపుకోరాదు। ఈ కాలంలో ఇంట్లో ఉండటం సముచితమని నమ్ముతారు। సూతక కాలంలో ఆహారం వండకూడదు, పూజలు చేయకూడదు, పూజాస్థలం దేవుని విగ్రహాన్ని తాకకూడదు। గ్రహణం తర్వాత స్నానం చేసి పూజ చేయాలి। సూతక కాలానికి ముందు తులసిని వండిన ఆహారం మరియు నీటిలో ఉంచాలి। కొన్ని ప్రాంతాల్లో వండిన ఆహారం పైన గరికను కూడా ఉంచుతారు। అలా ఉంచిన వాటిని మాత్రమే సూతక కాలం విడిచిన తర్వాత వాటిని ఉపయోగించుకోవాలి। గ్రహణ సమయంలో స్నానం అస్సలు చేయకూడదు। అలాగే వంట వండడం కానీ తినడం కానీ చేయకూడదు। అలాగే గోళ్ళు కత్తిరించడం లాంటివి కూడా చేయకూడదు। పదునైన వస్తువుల్ని అసలు ఉపయోగించకూడదు। గ్రహణ సమయంలో భగవన్నామస్మరణ ధ్యానం చేసుకోవడం మంచిది। ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో అసలు బయటికి వెళ్ళకూడదు। చంద్రగ్రహణం ముగిసిన తర్వాత చేసే దానాలకు విశేషమైన ఫలితం ఉంటుందని పండితులు చెప్తున్నారు। బట్టలు, అన్నదానం, వస్త్రదానం, అలాగే బ్రాహ్మణులకు గోదానం చేయడం వల్ల వంశాభివృద్ధి కలుగుతుందని పండితులు చెప్తున్నారు। శాస్త్రంలో తెలిపిన ఈ పరిహారాలను పాటించి ఆయురారోగ్యాలను, అష్టైశ్వర్యాలను సొంతం చేసుకుందాం। ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను। ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్। అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి। మీకు ఏమైనా సందేహం ఉంటే నా కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి। మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను। అంతవరకు సెలవు। సర్వే జన సుఖినో భవంతు। స్వస్తి।